నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మరి ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా ఒక చిన్న పాటతో స్టార్ట్ చేసేద్దాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఈ పాట వినగానే తిరుమల శ్రీవారి అపార భక్తుడు అన్నమయ్యే గుర్తుకు వస్తారు. స్వామివారిని స్మరించుకుంటూ ఆ వాగ్గేయకారుడు రాసిన ఎన్నో పాటలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేస్తాయి, సామాజిక స్పృహను చాటుతాయి. అయితే ఈ ఆధ్యాత్మిక గీతాలకు శాస్త్రీయ నృత్యం తోడైతే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కనుల విందుగా ఉంటుంది కదూ. మరి సాయి సన్నిధి కూచిపూడి అకాడమీ విద్యార్థినులు ఆ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. 108 అన్నమయ్య కీర్తనల్లో 10 గంటల పాటు నిర్విరామంగా నృత్యం చేసి శ్రీవారిపై భక్తిని చాటుకున్నారు. మరి భారతీయ సనాతన సంప్రదాయాల కళలను నృత్య ప్రదర్శన ద్వారా లోకానికి చాటు చెప్తున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు సాయి సన్నిధి కూచిపూడి అకాడమీ నిర్వాహకురాలు రాధికా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రాధిక గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నావునన్నా. ఓకే, ముందుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. రాధిక గారు, అసలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్యం ప్రదర్శించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన అంటే ఒకసారి మా విద్యార్థిని ఒక కీర్తనతో నా ముందుకు వచ్చింది, దాన్ని కొరియోగ్రఫీ చేయమని. అది కొరియోగ్రఫీ చేసిన తర్వాత నాకు అహోబిలంలో స్వామి దర్శనం అయింది. నేను చేసిన పాట కూడా నవమూర్తులైనట్టి నారసింహుడు అని ఒక అన్నమాచార్య కీర్తన కనుక నాకు ఆ కీర్తన చేసిన తర్వాత నాకు దర్శనం దొరికింది అన్న ప్రేరణతో నేను మిగతా కీర్తనలు కూడా వినటం జరిగింది. ఎవరైతే ఈ కీర్తనలు ప్రొడ్యూస్ చేశారో సుజనరంజని సంస్థను అప్రోచ్ అయ్యి ఈ కీర్తనని అన్నీ విని దానిని చాలా ప్రేరణతో మనసు పెట్టి కొరియోగ్రఫీ చేయటం జరిగింది. మరి ఈ మహా కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఇది నిజం చెప్పాలంటే దీనికి సంగీత దర్శకత్వం మరియు పాడినవారు స్వర్గీయ సత్యరాజ్ వేణుమాధవ్ గారు. వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమం మేము అన్నమయ్య భావనవాహిని అన్నమయ్యపురం శోభారాజ్ గారు, పద్మశ్రీ శోభారాజ్ గారు నిర్వహిస్తున్నారు. ఆ భవనం అంతా కూడా వారి దగ్గరికి వెళ్ళి మేము చేయటం జరిగింది. ఇంతకు ముందు ఒక సంవత్సరం వారి ముందు చేశాం. అమ్మకి నచ్చి 108 కీర్తనలు కూడా చెయ్యండి నాన్న అని ఆశీర్వదించారు శోభారాజ్ గారు. కాబట్టి ఈ సంవత్సరం నిర్విరామంగా ఆగకుండా 108 కీర్తనలను చిన్నపిల్లలందరూ మొత్తం 60 మంది పిల్లలతో కలిపి చేశాం. ఎంత సమయం పట్టిందంటారు మరి ఈ నృత్య ప్రదర్శన చేసేటప్పుడు? కేవలం కీర్తనలే 10 గంటల 15 నిమిషాలు పట్టింది. రాధిక గారు, మరి 108 కీర్తనలకు మొత్తం 10 గంటల పాటు నిర్విరామంగా మీరు నృత్య ప్రదర్శన చేశారు కదా, దానికి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఎంత సమయం పట్టింది? 5 సంవత్సరాలు పట్టిందమ్మా. 5 సంవత్సరాలు. 2020 మనకి కోవిడ్ మొదలైనప్పుడు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఈ కీర్తనలు నా చేతికి రావటం జరిగింది. వాటిని విని అప్పుడు ఈ పిల్లలందరూ చిన్న పిల్లలు, 5 సంవత్సరాల ముందు అంటే ఆ పిల్లలకి వాటిని అర్థం చెప్తూ రోజుకి 3 గంటలు నేను క్లాస్ తీసుకునేదాన్ని. సాహిత్య పుష్టి కలిగినటువంటి కీర్తనలు మనకి మేధస్సుకి అవగాహనని ఎక్కువ కల్పిస్తాయి, ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎప్పుడైతే మేధస్సుని మనం షార్పెన్ చేసామో పిల్లల్లో, వాళ్ళు దానికి ఇంకా ఎక్కువ పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సాహిత్యాన్ని వాళ్ళకి అర్థవంతంగా నేను చెప్పగలిగినప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా బాగా చూపించాలి అని వాళ్ళ ప్రయత్నంలోనే వారికి ఆనందం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ భయపడలేదు, మేము ఇంత స్లో ఉన్నవి చెయ్యాలా అన్నది ఆలోచన కూడా లేదు పిల్లలకి. మీరు చూసారు కదా ప్రదర్శన, 108 కీర్తనలు చేసిన చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా తెల్లవారి ఉన్నారు. తెల్లవారి 3:30 వరకు ఈ నృత్య ప్రదర్శన అయితే ఒక్క
ఒక్క అమ్మాయి మొహంలో కూడా అలసట లేదు. అంటే మనం మన విద్యని పట్టుకోవాలే గాని భగవంతుడు ఆ కృపని మనకి ప్రసాదిస్తాడు అనటంలో ఇంతకు మించి వేరే తార్కాణం గూడా లేదు. రాధిక గారు, మరి స్టేజ్ మీద ఎంతమంది స్టూడెంట్స్‌తో మీరు ప్రదర్శించారు? 60 మంది నన్ను. 60 మంది. హ్మ్. 10 గంటల పాటు నిర్విరామంగా. హ్మ్. అవునా? 10 గంటల 15 నిమిషాలు. 10 గంటల పాటు ఆ చిన్న చిన్న పిల్లలు 60 మంది ప్రదర్శించారా? ఎలా అనిపించింది అసలు మరి? అద్భుతం అది. అంటే స్వామివారి ఎదుట మనం ప్రదర్శించాలి అంటే, స్వామివారి కృపకు మనం ఎంతో తపస్సు చేస్తే గాని అది రాదు. 5 సంవత్సరాలు పిల్లలు కష్టపడ్డారు. 5 సంవత్సరాల కృషి అక్కడ స్వామివారి ముందు ప్రదర్శిస్తుంటే నాకేమనిపించిందంటే, ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల వద్ద నేను పెడుతున్నాను. స్వామివారికి సమర్పిస్తున్నాను. ఆ పువ్వులే ఈ చిన్న పిల్లలు. అందుకే వాళ్ళని నేను కళాపుష్పాలుగా నాకు నేను అభివర్ణించుకుంటాను. మరి 10 గంటల పాటు అంటే చాలా కష్టం కదా! మరి పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు? అలసటగా గాని అలా ఏమైనా అనిపించిందంటారా? అలసట ఏమీ లేదండి. వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నాము, అమ్మ మీరు ఇన్ని గంటలు ఉండాలి. అంటే చిన్నపిల్లలు కూడా మనము చెప్పేదాన్ని బట్టి, మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేసేదాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్‌ని వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు. చిన్న పిల్లల్లోనే ఆ శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ దైవ శక్తి ఎందులో కనిపిస్తది అంటే, ఆ చిన్న పిల్లల్లోనే కనిపిస్తది. వాళ్ళకి పొల్యూషన్ ఉండదు. ఎటువంటి కల్మషాలు ఉండవు. ద్వేషాలుండవు. ఆ భగవంతుడిని ఆరాధించాలి అంటే చిన్న పిల్లలకే ఎక్కువ సాధ్యపడుతుందేమో అనిపిస్తది. తర్వాత తల్లిదండ్రులు గూడా అండి. వాళ్ళని ప్రాక్టీస్‌కి తీసుకొచ్చేటప్పుడు గానీ, ఆ రోజు గానీ ముఖ్యంగా తల్లులు. అసలు అందరు తల్లులు గూడా నిజంగా బంగారు తల్లులు. అమ్మ అంటే అమ్మే. వాళ్ళని తయారు చేసే విధానంలో గానీ, వాళ్ళ భోజనాల విషయంలో కానీ ప్రతిదీ గూడా తల్లులు దగ్గరుండి చూసుకోవటం. వాళ్ళకి ముందుగానే చెప్పటం. దీనివల్ల ఏంటంటే, ఆ 10 గంటల 15 నిమిషాల్లో పిల్లలు ఎక్కడా ఇబ్బంది పడలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరం స్వామి సన్నిధిలో చిన్న పిల్లలయిపోయాము. అలా అదృష్టాన్ని ఆ అమృతం చెప్పాలంటే ఆ సమయం ఒక అమృతంలాగా అనిపించింది. అమృతాన్ని అదృష్టంగా భావించి స్వీకరించాం. అంతే. రాధిక గారు, ఇలాంటి ప్రదర్శనలు చాలా మంది రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మరి మీరు కూడా అలానే అంటారా? లేదమ్మా. ఏ రికార్డు మేము నమోదు చేయలేదు. అసలు అటువంటి పబ్లిసిటీ ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెయ్యం. స్వామివారి ముందు చెయ్యాలి అనే వెళ్ళాము అంతే. అది కూడా అంత సమయము ఎందుకు అంటే 108 ఒకేసారి చేయటంలో ఒక ఆ నిర్విరామ కృషి, ఆ నిర్విరామ ప్రదర్శనలో పిల్లలు నిరవధికంగా స్వామి మీద ఆ భక్తి భావంతో ఉండాలి. వాళ్ళ జీవితాల్లో ఆ క్షణాలన్నవి ఒక అమృతంలాగా పనిచేయాలన్నది తప్పితే రికార్డ్స్ జోలికి నేను పోలేదు. ఇలాంటి కూచిపూడి ప్రదర్శనలు ఇంకేమైనా ఇంతకుముందు ఇచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? అంటే ప్రతి ఆలయంలో చేస్తామమ్మా. అంటే నా ఎయిమ్ నేను అన్ని దేవాలయాల్లో చేయాలి. నా ఊపిరి ఉన్నంత వరకు నా విద్యార్థులను తీసుకొని వెళ్ళి ప్రతి దేవాలయాల్లో ప్రదర్శించాలి అన్నదే నా జీవితాశయం. ఇంత ఎక్కువ గంటలు అంటే మా పాప చిన్నప్పుడు 40 నిమిషాలు తనొక్కరితే ఆగకుండా చేసింది. 40 నిమిషాలు. మనకి ఆ స్టామినాని బ్యాలెన్స్ చేయాలి. అలా అని 40 నిమిషాలు ఏదో అలా ఇలా నిల్చొని కాళ్ళు చేతులు ఊపడం కాదు. ఇప్పుడు ఈ 10 గంటలు 15 నిమిషాలు కూడా మేము అభినయంతో చేయాలి. చేసేది అందంగా చేయాలి. మళ్ళీ ఏదో ఎక్కువ సమయం చేస్తున్నాం కదా అని దాన్ని వెకిలిగా చేయటము, కాళ్ళు చేతులే ఊపటము అలా కాదు. చక్కగా చేయాలి. చాలా బాగా చెప్పారు రాధిక గారు. మరి పిల్లల చదువులు గాని, ఇటు కూచిపూడి నృత్యంకి గాని టైం బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ఇది చాలా కష్టమైనటువంటి పనిగా భావిస్తారు అందరూ. కానీ మనకి తల్లిదండ్రులకి, గురువులకి చక్కటి అవగాహన ఉంటే పిల్లలు రాణించగలుగుతారు. అంటే ఏ టైం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయించాలి, లేనప్పుడు వాళ్ళని ఎలాగ ప్రోత్సహించాలి అన్నది ఒక అవగాహన ఉండాలి తల్లిదండ్రులకి, గురువులకి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మన అన్నమయ్యపురంలోనే చేసేటప్పుడు ఆ రోజు ప్రోగ్రామ్ చేసి పరీక్ష రాసినటువంటి పిల్లలు ఉన్నారు. పరీక్ష రాసొచ్చి ప్రోగ్రామ్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. మంచి మార్క్స్ వస్తాయండి. వాళ్ళకేమి 60-70 మార్క్స్ అని కాదు. అందరూ 95 పైన తెచ్చుకునే పిల్లలే.
కానీ అలా వాళ్ళని కూర్చోబెట్టడానికి మనం కొంచెం టైం తీసుకోవాలి, పిల్లల మీద దృష్టి పెట్టాలి. అందరూ చేస్తారా అంటే ఆ సామర్థ్యత మనమే వాళ్ళలో డెవలప్ చేయాలి. వాళ్ళకి దీని రుచి చూపించడం ద్వారా చదువుని దీన్ని బ్యాలెన్స్ చేయటం అనేది ఈజీ అయిపోతుంది. మరి ఇంకేమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నాకు మళ్ళీ ఒకటే ఆశ శ్వాస, అన్ని దేవాలయాల్లో ప్రదర్శన చేయాలి. మన ఆడపిల్లలు సాంప్రదాయం విలువను తెలుసుకోవాలి. కట్టు బొట్టు, మన చదువు కేవలం మన ఉద్యోగం సంపాదించడానికే కాదు, మనం వ్యక్తిగా నిలబడాలి, గౌరవాన్ని పొందేటట్టుగా మనం ఉండాలి అన్నది మన పిల్లలకి మ్యాక్సిమం తీసుకెళ్ళటానికే ప్రయత్నిస్తున్నాను. మన అన్నమాచార్య కీర్తనలే కాదమ్మా, మిగతా కూచిపూడిలో ఉన్నటువంటి అన్ని అంశాలలో ఇదే ఉంటుంది. నాట్యశాస్త్రం కూడా ఏం చెప్తుంది, వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలి అనే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు రాధిక గారు. అలాగే పిల్లలకు కూడా మీరు ఈ సనాతన సంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్లాలని మీ ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు 108 అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేసిన స్టూడెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? తన్మయ్. ముందుగా నీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే తన్మయ్యి, మరి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నావు కదా, అంతమంది ప్రేక్షకుల ముందు పర్ఫామ్ చేసేటప్పుడు ఎలా అనిపించేది నీకు? నాకు అంతమంది ముందు పర్ఫామ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ స్వామివారి ముందు పర్ఫామ్ చేయడానికి చాలా సంతోషం అనిపించింది. మీ కో స్టూడెంట్స్తో చేస్తున్నావు కదా, అప్పుడు ఏమైనా అంటే వాళ్ళకంటే బాగా చేస్తానా, ఏమైనా మిస్టేక్ చేస్తానా అనే భయం ఏమైనా అనిపించిందా? నాకు అలా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే మేము అందరం కలిసే ప్రాక్టీస్ చేసి, అంటే నా కో స్టూడెంట్స్ అంటే ఒక 2-3 ఉన్నారు. సో వాళ్ళతో మేము అందరం కలిసి ప్రాక్టీస్ చేసి ఆన్లైన్లో కూడా మేము చేసుకునే వాళ్ళము. సో అలా చేసి పర్ఫామ్ చేసాము. తన్మయ్యి, మరి 10 గంటల పాటు నిర్విరామంగా నృత్యం చేశారు కదా, మరి 108 కీర్తనల్లో మీరెన్ని కీర్తనలు ప్రదర్శన చేశారు? నేను అందులో 75 కీర్తనాస్ని పర్ఫామ్ చేశాను. మరి 75 కీర్తనలు మీరు ప్రదర్శించారు కదా, ఎలా అనిపించింది? ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎంత సమయం పట్టింది? ఇది ప్రాక్టీస్ అనేది అమ్మ చెప్పినట్టు కోవిడ్లో స్టార్ట్ అయింది. సో అమ్మ అప్పుడు కొరియోగ్రాఫ్ చేసేది. సో ఆ వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకునే వాళ్ళము. సో అప్పుడు ప్రాక్టీస్ చేసాము. అండ్ మేము ఎలా అంటే ఒక ఐటమ్ చెప్పంగానే అది ప్రాక్టీస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డే ఇంకో కొరియోగ్రఫీ అయినప్పుడు పాతది ఇది కలిపి ప్రాక్టీస్ చేసేవాళ్ళము. అలా అయింది. అండ్ ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్నమాచార్య కీర్తనల యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి కానీ ఆ వీడియో చూసి రివైజ్ చేసుకునే ఇది నాకు దొరికింది. సో నా చాలా ప్రాక్టీస్ బస్సులో అయింది. అండ్ ఇంట్లో కూడా ఈవినింగ్ వచ్చినాక కాసేపు చదువుకొని, కాసేపు ఎగ్జామ్స్ ఉంటే చదువుకొని, ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చేసి, నైట్ అలాగా ప్రాక్టీస్ చేసి, అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా లేచి ప్రాక్టీస్ చేసి అలా చేశాను. మరి అన్నమయ్య కీర్తనల ద్వారా నృత్య ప్రదర్శన ఇచ్చారు కదా, మరి దాని ద్వారా మీరేం తెలుసుకున్నారు? అన్నమాచార్య కీర్తనాస్ అమ్మ మాకు ఎలా చెప్పిందంటే అవి 3 డైమెన్షనల్గా ఉంటాయి. మనం ఎలా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. చాలా మంది అది శృంగారం పరంగా తీసుకుంటారు. కొన్ని మోరల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని అన్నమాచార్య కీర్తనాస్ అంటే ఒక కీర్తన అయితే అంటే ఒక టీనేజ్ గర్ల్ ఎలా ఉండాలి అని కూడా ఒక కీర్తన ప్రదర్శించడం జరిగింది. సో అలాగా ఇంకొక కీర్తనలో ఎలా అంటే మనం ఎలాగా మెలగాలి అంటే, ఒక కీర్తన మతరే సకల వ్యాపకుడు అని, ఆ కీర్తనంలో ఎలా అంటే మన దగ్గర మొత్తం అజ్ఞానం మొత్తం మనని చుట్టుకుంటుంది. సో అజ్ఞానంని క్లౌడ్తో పోల్చారు. అంటే ఆ క్లౌడ్ సన్ని ఎలా కప్పుతుందో అలానే మనల్ని అజ్ఞానం అనేది అలా కప్పేస్తుంది. క్లౌడ్ జరిగినప్పుడే సన్ ఒక బ్రైట్నెస్ తెలుస్తుంది. అలానే మన నుంచి అజ్ఞానం వెళ్ళేటప్పుడే మనలో విజ్ఞానం కానీ మనలో ఒక స్పార్క్ కానీ మనకి బయటికి వస్తుంది. సో అలాగా చాలా మోరల్ వాల్యూస్ ఈ కీర్తనలో దాగి ఉన్నాయి. చాలా 108 కీర్తనల్లో ఎన్ని విధాలుగా అవి చాలా చెప్పారు. కొన్ని అంటే మనం ఎలాగా ప్లీజ్ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని అన్నట్టు కూడా కొన్ని కీర్తనస్ చెప్పారు.
తన్మయ్, మరి 75 కీర్తనలకు ప్రదర్శనలు ఇచ్చావు కదా, మరి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నావు అసలు? ఇది అమ్మ కొరియోగ్రాఫ్ చేసాక అమ్మ పర్యవేక్షణలోనే నేను చిన్నపిల్లలందరికీ నేర్పించాను. ఇప్పుడు మేము 60 మెంబర్స్ పర్ఫామ్ చేసాం కదా, సో ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేనే ఇప్పుడు 108 కీర్తనలు అన్ని షెడ్యూల్ చేసి, అంటే 6-7 మెంబర్స్ని ఒక సాంగ్లో ఎలా పెట్టి చేసి, సో అందరికీ చిన్నపిల్లలందరికీ నేనే నేర్పించాను. సో అలాగా నేర్పియడం వల్ల నాకు గుర్తుంది ఐటమ్స్. 75 కాదు, నాకు అన్ని 108 కీర్తనాస్ గుర్తున్నాయి. సో 75 నేను చేశాను, కాక మిగతా ఐటమ్స్ కూడా నేను పిల్లలకి నేర్పించాను. ఇలాంటి ప్రదర్శనలలో ఇంకా ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేసిన మరో స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? ప్రణతి. ఓకే, ప్రణతి గారు చాలా చక్కగా బుట్ట బొమ్మలాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే ప్రణతి, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మరి స్టేజ్ మీద కూచిపూడి నృత్యం చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకు చాలా సంతోషంగా అనిపించింది. స్వామివారి ముందు కీర్తనలు ప్రదర్శించేటప్పుడు ఆ డివైన్ ఎనర్జీ అనేది, ఆయన బ్లెస్సింగ్స్ పొందగలిగాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇటు చదువు కానీ ఇటు కూచిపూడి నృత్యం కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు రెండింటిని? ఇది నేను డాన్స్ అనేది ఎప్పుడు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఇంటర్కి రాకముందు అయితే రోజు 1 అవర్ ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంట్లో. ఇప్పుడు కొంచెం స్టడీస్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నేను ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు కాలేజ్కి ఏదో ఒక పాట 2 పాటలు కీర్తనలు వింటూ వాటి యొక్క అర్థంని తెలుసుకుంటూ అలా సాధన చేశాను. మరి 108 కీర్తనల్లో మీరెన్ని కీర్తనలకు పర్ఫార్మెన్స్ చేశారు? నేను 40 కీర్తనలకి ప్రదర్శన ఇచ్చాను. ఎలా అనిపించింది మరి? అది స్వామివారి యొక్క కృప అని చెప్పాలి. 40 ఐటమ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా వేరే చిన్నపిల్ల వాళ్ళకి ఇంకో 2 బ్యాచెస్కి నేనే నేర్పించడం జరిగింది. ఇంకా గురువుగారి యొక్క పర్యవేక్షణలో నేను చెప్పిన తర్వాత కరెక్షన్స్ చేయడం అవన్నీ మ్యామ్ చూసుకున్నారు. సో అదంతా చేయడం జరిగింది. ఓకే, పిల్లలకి నేర్పిస్తూ మీరు కూడా నేర్చుకున్నారైతే. ఓకే, గ్రేట్. ప్రణతి, మరి 108 కీర్తనలు, అందులో 10 గంటల పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని మీ మేడం చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎలా మోటివేట్ చేశారు మీ టీచర్? మా గురువుగారు దీనికోసం 5 ఇయర్స్ నుంచి కృషి చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చింది అని నాకు తెలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు తన్మయకి డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. సో దానికోసం మా గురువుగారు చాలా సమయాన్ని కేటాయించారు మా కోసం. ప్రాక్టీస్ విషయంలో కానీ ప్రతిదీ నేను అక్క కలిసి చేయడము, ఇలా చాలా డాన్స్ క్లాసెస్లోనే ఆన్లైన్లో పాటు 3 అవర్స్ 5 అవర్స్ డాన్స్ క్లాస్లోనే ప్రాక్టీస్ చేయడం జరిగింది. మా మేడం కూడా టైమింగ్ చూసుకొని ఎన్ని ఇబ్బందులున్నా మా కోసం అంటూ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి చాలా కృషి చేశారు. మేము కూడా మేడంకి ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రణతి, ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకా మరికొందరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో అండి. మీ పేరు? తన్విశ్రీ. ఓకే తన్విశ్రీ, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే, ఏం చదువుకున్నావు? 9th స్టాండర్డ్. ఎలా అనిపించింది? డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కదా. డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు హ్యాపీగానే అనిపించింది, చేసిన తర్వాత కూడా హ్యాపీగానే అనిపించింది. స్వామి ముందు చేస్తుంటే ఒక ఎగ్జైట్మెంటే వేరు. ఓకే, అంటే ఈ కూచిపూడి నృత్యంకి కూడా ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా? పరీక్షలు ఏమైనా నిర్వహిస్తారా? చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సర్టిఫికేషన్ రాస్తున్నాను. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు మరి సర్టిఫికేట్ కోసం? మా గురుగారు డైలీ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటారు. ఒక 1 అవర్ మా కోసం స్పెండ్ చేసి మాకు ఏమేమి వచ్చో ఏమేమి రావో అవన్నీ డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత మాకు ఫైనల్లీ ఒక రిటర్న్ టెస్ట్, మాకు ఎగ్జామ్స్లో ఎలా ఫేస్ చేయాలనేసి ఒక రిటర్న్ టెస్ట్ కూడా పెడతారు. 108 అన్నమయ్య కీర్తనలకి కూచిపూడి నృత్యం అంటే చాలా కష్టం కదా, ఎలా అనిపించింది మరి? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే యాక్చువల్లీ మ్యామ్ ఇట్లా అనౌన్స్ చేయంగానే ప్రోగ్రామ్ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యామ్తో ప్రాక్టీస్
చేసేటప్పుడు కూడా చాలా ఎంతోజియాస్టిక్గా చేసామంటే తప్పులు వస్తాయి కానీ అవి ఎంత ఓవర్కమ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా పర్ఫామ్ చేసాము. అంటే మీ మ్యామ్ చెప్పినప్పుడు భయం అనిపించలేదా 108 కీర్తనలకి 10 గంటల పాటు చేయాలా అని? అనిపించింది కానీ చాలా అంటే అట్లాంటి ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు లోపల ఏం కాదు చెయ్యాలి, 108 కీర్తనల లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నట్టు అనిపించింది. మరి ఈ అన్నమయ్య కీర్తనలకు కూచిపూడి నృత్యం చేసావు కదా, దీని నుంచి నువ్వేం నేర్చుకున్నావు? దీని నుంచి యాక్చువల్లీ నా ఫోకస్ చాలా పెరిగింది. నేను నా స్టడీస్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతున్నాను. ముందంతా కొద్దిగా ఇండిసిప్లిన్గా ఉండే, నేను మంచిగా ఆడుకుంటుండే. దీని నుంచి మంచిగా ఫోకస్ తెచ్చుకున్నాను. నేను ఎగ్జామ్స్ రాసాము, మంచి మార్కులు వచ్చాయి. మీ పేరు? సౌమ్య. ఓకే, సౌమ్య గారు ఎలా ఉన్నారు? హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. ఓకే, ఏం చదువుకుంటున్నారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు? నేను ఇందులో 8 కీర్తనలకి చేశాను. ఎలా అనిపించింది? అంటే స్వామివారి ముందు చేస్తున్నామన్న హ్యాపీనెస్తో బాగా చేశాను. మరి మీరు ఇచ్చే ప్రదర్శన చూసి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళు కూడా చాలా అదృష్టంగా భావించారు. అంటే 8 కీర్తనలు చేసడం, అది కూడా స్వామివారి ముందు అన్నమయ్య కీర్తనలు చేశామన్న సంతోషం చాలా ఉండే వాళ్ళు కూడా. ఓకే, రాధిక గారు మీకు ఈ కూచిపూడి నేర్పించడంతో పాటు ఇంకేమైనా నేర్పిస్తారా? గురువుగారు అంటే పద్ధతులు నేర్పిస్తారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, మనము మాట్లాడే విధానము కానీ ఎక్కడ ఎలా ఉండాలో కూడా నేర్పిస్తారు. 10 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇచ్చిన చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు కూడా నిండలేదు. మరి అందమైన ఒక బుడ్డి పాప మన దగ్గర ఉంది, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? రీతు స్ట్రిక్ట, ఓకే, ఏం చదువుతున్నావు? 3rd class. ఇంతకీ ఎన్ని ఇయర్స్ నీకు? 8. 8 ఇయర్సా? 8 ఇయర్స్లో ఈ కూచిపూడి నేర్చుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు మరి? చాలా ఎక్సైటెడ్. ఓకే, ఎన్ని ఐటమ్స్కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు? 16. రీతు, డాన్స్తో పాటు ఇంకేమైనా నేర్చుకుంటున్నావా? అబాకస్ అండ్ మ్యూజిక్. హలో. హలో, నీ పేరు? అదితి. అదితి, వావ్, నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు అదితి? 5th class. మరి నువ్వు ఎన్ని ఐటమ్స్కి మరి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు? 11. ఓకే, ఎలా అనిపించింది మరి? చాలా బాగా అనిపించింది. డాన్స్ చేసేటప్పుడు ఒక గ్రేస్ఫుల్ వైబ్ వస్తుంది. అవునా? దేవుడు ఉన్నారు ముందరే చూస్తున్నారు అన్నట్టు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అవునా? మమ్మీ డాడీ ఏమంటున్నారు మరి నీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి? చూసి చాలా బాగున్నది, ఎంత మంచిగా చేశారు అందరూ. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అన్నమయ్యపురంలో చేసుడు. చాలా బాగా అనిపించింది అన్నారు. హలో. హలో, నీ పేరు? ప్రజ్ఞ. ప్రజ్ఞ, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఓకే, కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? 4 years. ఓకే, నువ్వెన్ని అటెంప్ట్స్ చేసావు? 10. ఓకే, ఎలా అనిపించింది మరి? చాలా బాగా అనిపించింది. 10 hours డాన్స్ చేశారు కదా, మరి కళ్ళు తిరగడం కానీ కాళ్ళు నొప్పులు కానీ ఏం అనిపించలేదా? లేదు. హలో, హాయ్. హాయ్, నీ పేరు? చైత్ర. చైత్ర, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఓకే చైత్ర, నువ్వెన్ని ఐటమ్స్ చేసావు? 9. 9 చేసావా? ఎలా అనిపించింది? పేరెంట్స్ ఏమంటున్నారు? చాలా బాగా చేశారు అన్నారు. నీకెలా అనిపించింది మరి? ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 4th class. 4th క్లాస్ చదువుతూ ఇటు కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకుంటున్నావా? ఎవరైనా నేర్చుకోమన్నారా, నీకే నచ్చి నేర్చుకుంటున్నావా? అమ్మ జాయిన్ చేసింది. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ఏం పేరు నీ పేరు? శ్రీవర్ధన్ చారి. శ్రీవర్ధన్ చారి. ఏమని పిలవాలి? వర్ధన్ అని పిల్ల. వర్ధన్ అని పిలవాలా? ఓకే వర్ధన్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ అండ్ సేమ్ టు యూ అక్క. ఎన్ని ఐటమ్స్కి పర్ఫార్మెన్స్ ఇచ్చావు? నేను 9 items ఇచ్చాను అక్క. 9 ఐటమ్స్కి ఇచ్చావు కదా. అన్నమయ్య కీర్తనలకి 9 ఐటమ్స్ ఇచ్చినప్పుడు అసలు అన్నమయ్య ఎవరో తెలుసా? తెలుసక్క. ఎవరైనా? ఆయన వెంకటేశ్వర స్వామి ఒక మహాభక్తుడు. ఎందుకు ఆయన కీర్తనలు పాడారు? ఆయన అందరికీ ఒక ఎలా ఉండాలి, ఒక హ్యూమన్ రైట్స్ ఏంది, వెంకటేశ్వర స్వామి గొప్పతనం తెలియజేయడానికి పాడాడు. హలో. హలో, మీ పేరు? అనిరుద్ నారాయణ నాయుడు. ఓకే అనిరుద్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎన్ని ఐటమ్స్కి నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావు? 2. ఎలా అనిపించింది? ఎగ్జైట్మెంట్ అండ్
అంటే గాడ్ నా పక్కన ఉన్నట్టు ఫీలింగ్తో ఎమోషన్తో చేశాను. అవునా? పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ గొప్పగా ప్రౌడ్ అయ్యారు. అవునా? ఓకే, వెరీ గుడ్. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలే కూచిపూడి నేర్చుకుంటారు, అలాంటిది అబ్బాయిలు కూడా నేర్చుకుంటున్నారంటే చాలా గ్రేట్, గొప్ప విషయం అని చెప్పాలి. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క.